హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మహాపతనం దిశగా వెళుతోందా? ఈ పతనం ఇలాగే కొనసాగుతుందా? 2028 నాటికి ఈ పతనానికి బ్రేకులు పడతాయా? ఈ పతనానికి బ్రేకులు పడాలంటే ఏం జరగాలి అన్న దాని గురించి చర్చిద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి సూటుగా స్పష్టంగా చెప్పాలంటే సుత్తి లేకుండా ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 2 సార్లు గెలిచి 10 ఏళ్ళు, దాదాపు 9.5 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత, అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నంత దారుణమైనటువంటి స్థితి బీఆర్ఎస్కి గతంలో ఎప్పుడూ లేదు. ఈ 11-12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. అంటే ఇప్పుడు అంత దయనీయ స్థితిలో బీఆర్ఎస్ ఉంది. అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో అసలు ఆ పార్టీ గెలిచిందే చాలా తక్కువ స్థానాలు. ప్రతిపక్షంలో ఉండి 39 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీ 5 నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో 1 సీటు గెలుచుకోలే. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో అంతా కలిపి 14-15 మున్సిపాలిటీలు గెలిచింది, 1 కార్పొరేషన్లో గెలవలేదు. సరికదా? 37-38 చోట్ల హంగుంటే కనీసం 10-12 చోట్ల గెలిచే, పొత్తులతోనో లేదా క్యాంపులతోనో గెలిచే అవకాశం ఉండి కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచిన వారు గెలిచిన గంటల వ్యవధిలోనే ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. అటు బీజేపీ అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ అవ్వచ్చు. అలియాబాద్ లాంటి మున్సిపాలిటీలో ఎట్లాగైనా బీఆర్ఎస్కి గెలవకూడదని చెప్పి కాంగ్రెస్, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి. అంటే బీఆర్ఎస్ మీద ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగూడెంలో ఏం జరిగింది? చివరికి 8 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలవకూడదని చెప్పి సిపిఐకి మద్దతు ఇచ్చింది. సాక్షాత్ కేటీఆర్ గారు అక్కడ సిపిఐ ఎమ్మెల్యే కొరంనేని సాంబశివరావు గారికి ఫోన్ చేసి, మేము సపోర్ట్ చేస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 కార్పొరేటర్లని చెప్పారు. కట్ చేస్తే ఉత్తర తెలంగాణలో పార్టీ ఒకప్పుడు కంచుకోట. ఏది ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ. ఈరోజు అక్కడ మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లు కానీ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి 30 స్థానాలు వచ్చినాయి. నిజామాబాద్లోనూ చాలా ఘోరమైన పరిస్థితి. కరీంనగర్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్ అయి ఉండి 9 డివిజన్లతో సరిపెట్టుకుంది బీఆర్ఎస్. దీన్ని బట్టి అక్కడ గ్రాఫ్ ఎలా దిగజారిపోతుందో తెలుస్తుంది. అంటే దిగువ స్థాయి నేతలు కూడా బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు, ధైర్యం చెప్పే పరిస్థితి లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలు గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 0. ఇప్పుడు ఇంకా 0 అయిపోయింది. దీనికి కారణం కేసీఆర్ జనాల్లోకి రాకపోవటం. కేసీఆర్ జనాల్లోకి రావాలి. కేసీఆర్ జనాల్లోకి వచ్చి ఉర్రు తొలగించాలి తన స్పీచ్లతో. ఫామ్ హౌస్లో కూర్చుంటేనో, అసెంబ్లీకి రాకుండా కూర్చుంటేనే పని అయ్యే రోజులు కాదు. అన్నిటికి మించి కేటీఆర్ కొంచెం అహం తగ్గించుకోవాలి. కేటీఆర్ మంచి వాగ్దాటి, మంచి స్పీచ్ ఇస్తారు, మంచి వక్త, నాయకత్వ లక్షణాలు అన్నీ బాగున్నాయి. కానీ కొంచెం అహం ఎక్కువ. అహం తగ్గించుకోవాలి. మాటల్లో కొద్దిగా బలుపు కనపడుతుంటది. అది తగ్గించుకుంటే కేటీఆర్ గారి మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టి సీఎంఏ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అన్నిటికీ మించి సీనియర్లను నమ్మరు ఆయన. సీనియర్లు అంటే కేసీఆర్ టైం నుంచి వచ్చే సీనియర్లకి విలువ, గౌరవం ఏమాత్రం ఉండదు. తన క్వార్టరీ ఏర్పరచుకుంటారు. తన క్వార్టరీలో యంగ్ టీం ఉండొచ్చు, కానీ సీనియర్లను కూడా గౌరవించాలి. ఉదాహరణకి పువ్వాడ అజయ్ గారితో ఆయనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయని తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి దిగ్గజ లీడర్ని అవమానపరిచేలా చేశారు. అందుకని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ తుడిచిపెట్టిపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు కూడా ఆయన దగ్గర ఉండలేని పరిస్థితి. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేని పరిస్థితి. మరి ఇలా ఉంటే ఎలాగా? కేటీఆర్ తగ్గాలి, ఒక అడుగు తగ్గాలి, అందరిని కలుపుకు వెళ్ళాలి. అంటే సీనియర్ల, జూనియర్ల నాయకత్వంలో పార్టీని సమ్మిళితం చేయాలి. అన్నిటికీ మించి అటు సొంత చెల్లి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి విమర్శలు చేసినా కూడా కేటీఆర్ స్పందించలేని పరిస్థితి. అంటే సొంత కుటుంబ పాలనపై తీవ్రమైన విమర్శలు వచ్చేసినాయి. దీనికి తోడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కొంగటం కూడా బీఆర్ఎస్ పార్టీని బాగా డ్యామేజ్ చేసింది. ఏ రాష్ట్రంలో అయినా సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించే నియామకాలు అత్యంత ప్రతిష్టాత్మకం. మరి అక్కడ ఆ లీకేజీలు ఇవన్నీ కూడా ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించిన నియామకాల పేపర్ లీకేజీ సంబంధించి చాలా డ్యామేజ్ అయింది. అంటే యువకులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా నిరుద్యోగత పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు తెలంగాణలో. 10 ఏళ్ళు పేరుకి చెప్పుకోవడానికి 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కానీ వాళ్ళ 9.5 సంవత్సరాలు నియమించిన ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే చాలా తక్కువ.
నిరుద్యోగం బాగా పెరిగిపోయి యువతలో తీవ్రమైన అసంతృప్తి వచ్చేసింది. అందుకే ఈ రోజు యువకుల్లో చాలా ఎక్కువ మంది బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారు. కొందరు కాంగ్రెస్ వైపు వెళ్ళినా నిన్నటి వరకు బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ అనో, విహెచ్పి అనో, లేదా ఇంకోటనో, జై శ్రీరామ్ అనుకుంటానో రకరకాల కారణాలతో ఇటు వెళ్తున్నారు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేటీఆర్ గారు ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ఈ ధరణి పోర్టల్ అసలు చాలా మంది రైతులకు అర్థం కాక రైతుల సమస్యల పరిష్కారం కోసం కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరిగి 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 విసికి వేసారిపోయి ఉన్నారు. రైతుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత రావడానికి బీఆర్ఎస్ మీద అదో కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు బీఆర్ఎస్ గ్రాఫ్ని బాగా దిగజారుస్తున్నాయి. కేటీఆర్ ఇప్పటికైనా మేల్కొని, కేసీఆర్ అప్పుడప్పుడు వచ్చినా కూడా కేటీఆర్ రాష్ట్రం అంతటా పర్యటిస్తూ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, వాస్తవానికి దగ్గరగా. ఒక్కోసారి అనవసరంగా నోరు జారి, అది ఎవరినైనా కావచ్చు, ఒక రేవంత్ రెడ్డి అని కాదు, ప్రత్యర్థులు ఎవరైనా సరే నోరు జారి ఏకవచనంతో సంబోధిస్తున్నారు, వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు వ్యక్తిగత విమర్శలు చేసినా అందులో ఒక చెలొక్తి, చిత్రత ఉంటాయి. ఎక్కడ అలా గుచ్చుకున్నట్టు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు ఉండవు. కేటీఆర్లో అది క్లియర్ కట్గా లోపిస్తుంది. మరి కేటీఆర్ ఇవన్నీ సరిచేసుకుని ఈ 2 సంవత్సరాల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించి 2028లో ఏం చేస్తారనేది చూడాలి. 2028 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ భవిష్యత్ అధినాయకుడు కేటీఆర్. లేని పక్షంలో బీఆర్ఎస్ పతనం ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహించడానికే కష్టంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.